అట్లూరు మండల పరిధిలో నల్లాయపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 40లో 445 ఎకరాల ప్రభుత్వ భూములు స్థానికుల పేదలకు భూ పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ మరియు మండల కార్యదర్శి ఈ రమణ డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నల్లాయపల్లె రెవెన్యూ గ్రామం చెందిన కమలకూరు, వలసపాలెం గ్రామాల పేదలకు ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలని భూ పోరాటం ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అన్వేష్, అట్లూరు మండల కార్యదర్శి ఈ రమణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వలసలు నివారించడానికి ప్రభుత్వ భూములను పంపిణీ చేపట్టాలని, కానీ గత ప్రభుత్వాలు పేదలకు భూ పంపిణీ అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే వైసీపీ ప్రభుత్వాన్ని గ్రామీణ పేదలు ఇంటికి సాగనంపారు. నూతన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ కబ్జాలపైన శ్వేతపత్రం విడుదల చేసి వదిలేయకుండా భూ కబ్జాల వద్ద ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూ సీలింగ్ యాక్ట్ అమలు చేయాలన్నారు. అప్పుడే ప్రభుత్వ భూములను అన్యక్రాంతం కాకుండా అరికట్టవచ్చని అన్నారు. అట్లూరు మండల పరిధిలో నల్లాయపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 40లో కమలకూరు, వలసపాలెం, కాటంవారిపల్లె, దిన్నిమీదపల్లె తదితర గ్రామాల పేదలకు పట్టాలు రెవెన్యూ యంత్రాంగం ఇచ్చినారు. ఆ భూములు ఏండ్ల తరబడి భూములకు సర్వే చేసి లబ్ధిదారులకు చూపించడం లేదు. కనుక ఇదే అదునుగా స్థానికేత రాజకీయ పలుకుబడి కలిగిన వారు పెద్ద ఎత్తున భూములను ఆక్రమించి జమాలి, పండ్ల తోటలు తదితర పంటలు సాగు చేస్తున్నారు. ఆ భూములను రెవెన్యూ యంత్రాంగం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా దొంగ పాస్బుక్లు, నకిలీ పట్టాలు వాటిని స్వాధీనం చేసుకోవాలని అసైన్డ్ చట్ట ప్రకారం పేదలకు ఇచ్చిన భూములను మాత్రమే సర్వే చేసి భూములు అప్పజెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో అట్లూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం ఈ రమణ, అలాగే ఈ కార్యక్రమంలో కమలకూరు, వలసపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.